తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని పోలీస్ స్టేషన్, మండల ప్రజా పరిషత్ కార్యాలయం, రెవెన్యూ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పిల్లలకి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ఎస్ఐ నాగబాబు, ఎంపీడీఓ శ్రీనివాసులు, డిప్యూటీ తహసీల్దార్ సయ్యద్ రఫీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ యాదవ్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల పునాదులపై నిర్మితమైన ప్రజాస్వామ్య దేశం మన స్వతంత్ర భారతదేశమని, దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగం కలగకుండా ఒకే తాటిపై ఉండడం మన బాధ్యత అన్నారు. మువ్వెన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడుతుంది అంటే త్యాగ ధనుల ఆత్మార్పణల ఫలితమేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. जनगणमन श्लोकार अधिनायक जय हे भारत भाग्य विधाता हिमाचल यमुना गंगा उच्चल सुभाषिष माहे जाहे तव जय गाथा फलदायक जय हे भारत भाग्य विधाता जय भारत माता की सावधान जातीय सैल्यूट जनगणमन शुरू कर అందరికి చేస్తాను అడ్డా వచ్చానా చాక్లెట్ కూడా ఇచ్చింది అపార్ట్మెంట్ జీటీ గారు నారే గారు అఖిలన్నా కొద్దిగా బ్యాక్ మాకు ఫోటో ఇవ్వ. డిసిప్లిన్ ఎక్కువైపోతుంది. ఈరోజు మనం ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో కానీ, సమాన హక్కులు కానీ మనం ఇంత ఫ్రీగా ఉంటున్నామంటే ఆ రోజు 1947 ఆగస్టు 15న మన ఫ్రీడమ్ ఫైటర్స్ అయినటువంటి గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, అంత వల్లభాయ్ పటేల్ గారు కానీ చాలామంది చాలా రకాలుగా వాళ్ళ యొక్క ఫైటర్స్ వల్ల మనం ఈ రోజును మన బ్రిటిష్ వారి దగ్గర 200 సంవత్సరాలు మనం బానిస పట్టుగా జీవించి
వాళ్ళ దగ్గర నుంచి మనం ఈరోజు స్వతంత్రం పొంది మన దేశం, మన రాజ్యాంగం, మన స్వతంత్రం తీసుకున్న దినంగా ఈరోజు తీసుకుని అందరం కూడా ఇలాంటి స్వేచ్ఛాయుత వాతావరణం బతుకున్నందుకు మరొకసారి మన యొక్క త్యాగాలను మనం మనస్ఫూర్తిగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది చాలా త్యాగాలు చేస్తే కానీ ఈరోజు మనం ఈ విధంగా ఉండి ఇలా ఉంటున్నాం. కాబట్టి మరొకసారి మనం ప్రతి ఒక్కరూ కూడా మనం దేశభక్తి అంటే ఈ ఒక్క రోజే కాదు, ఆగస్టు 15 ఒకటే కాదు, నిరంతరం కూడా మనం గుండెల్లో దేశం గురించి, మన రాష్ట్రం గురించి, మన గ్రామాల గురించి ప్రతి ఒక్కరు కూడా ఒక అవగాహన కలిగి ఉండి మంచిగా మన దేశ అభివృద్ధి పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన యొక్క త్యాగదనులను మనందరం ఒకసారి గుర్తు చేసుకుని వారికి నివాళులర్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా సిబ్బంది మరియు మన యొక్క స్టూడెంట్తో తెలుపుకోవడం చేస్తుంది. దీన్ని ఉద్దేశించి ఎవరైనా మాట్లాడాలనుకుంటే దయచేసి సార్ మన పూర్వీకులు మన ఫ్రీడమ్ ఫైటర్స్ చేసేటువంటి త్యాగాలు, వారి యొక్క గొప్పతనం గురించి దీన్ని ఇంట్రెస్ట్ వాళ్ళు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మన వాకాడు తహసీల్దార్ కార్యాలయం జరుపుకుంటున్న ఈ గణతంత్ర స్వతంత్ర దిన సందర్భానికి చేసిన గౌరవ ఎస్ఐ గారికి, తర్వాత నా సిబ్బందికి మరియు మన విద్యార్థులందరికీ స్వతంత్ర దిన శుభాకాంక్షలు ఉంది. ఈ స్వతంత్ర దినోత్సవం అనేది చాలామంది యోధులు పోరాట ప్రతిమతో వాళ్ళ యొక్క త్యాగాలు చేసి వచ్చింది. దీన్ని కాపాడుకోవడం అనేది మనం దీన్ని అలాగే కొనసాగించాలంటే చాలా అందరూ సాదర స్వభావంతో ఎదగాలని, ఆ స్వతంత్ర స్ఫూర్తిని అలాగే కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం దగ్గరకు ధన్యవాదాలు చెప్పింది. మన తహసీల్దార్ కార్యాలయంలో మన డిటి సార్ గారికి, మన సిబ్బందికి, తోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం జరుపుకున్నటువంటి ఈ 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకి మనం ఎంతోమంది మన యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ గాంధీ గారు కానీ, వల్లభాయ్ పటేల్ గారు కానివ్వండి, ఇక చాలామంది అల్లూరి సీతారామరాజు గారు కానివ్వండి, ఇక చాలామంది ఎన్నో వాళ్ళ త్యాగాలు, వాళ్ళ యొక్క కృషి వల్ల మనం ఈరోజు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి యొక్క బానిసత్వ సంఖ్యల నుండి మనం ఈ రోజును సగర్వంగా మనం ఒక స్వతంత్ర దేశంగా విడిపోయి మనం ఈరోజు మన స్వేచ్ఛని, సమానత్వాన్ని, ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం బతుకున్నామంటే దానికి కారణం మన యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ చేసినటువంటి త్యాగం కానివ్వండి, వారి యొక్క కృషి కానివ్వండి. ఈరోజు మనం మనస్ఫూర్తిగా ఒకసారి వారిని గుర్తుకు తీసుకొచ్చి తలుచుకున్న వారి యొక్క సేవలను మనం ఒకసారి మనము మన పిల్లలకి మరియు మన భావితరాలకు కూడా తెలియాల్సిన అవసరం చాలా ఉంది. అందరికీ 79వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. అలాగే మండలంలో పలు పథకాలు, అభివృద్ధి పథకాలు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి సహకారంతో మనం ముందుకు పోతున్నాం. అలాగే ప్రజల ముందుగా ఈ అభివృద్ధి పథకాల్లో ముందుగా మనం అనుకోవాల్సింది నారాయణ మాతృసేవా పథకం, అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.